ఒకవేళ మనం మన లైఫ్ని మార్చుకోవాలనుకుంటే మనం చాలా పెద్ద మార్పులు చేయాలి, పెద్దగా ఆలోచించాలి, పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడాలని అందరూ చెప్తుంటారు. కానీ మనం పెద్ద గోల్స్ని చిన్న చిన్న మార్పులతో మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకొని సాధించగలమంటే మీరు ఒప్పుకుంటారా? ఈ వీడియో హ్యాబిట్స్ బిల్డ్ చేయడానికి లేదా మానేయడానికి ఒక అల్టిమేట్ గైడ్ లా పనిచేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అటామిక్ హ్యాబిట్స్ బుక్ యొక్క ఆథర్ జేమ్స్ క్లియర్ స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైకాలజీ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక హ్యాబిట్స్ కి రిలేటెడ్ వేరే వీడియో చూసే అవసరం ఉండదు. సో మన చాప్టర్ 1 ది పవర్ ఆఫ్ టైనీ హ్యాబిట్స్. డబ్బుల యొక్క కంపౌండింగ్ గురించి మన అందరికీ తెలుసు, కానీ హ్యాబిట్స్ కంపౌండింగ్ గురించి మీకు తెలుసా? నిజానికి కంపౌండింగ్ అంటే నెంబర్స్ యొక్క గేమ్. ఒకసారి ఆలోచించండి, ఒక రోజులో మిమ్మల్ని మీరు ఎంత బెటర్గా చేసుకుంటున్నారు. కనీసం 1%. ఈ 1% ఏమవుతుందని మీరు అనుకోవచ్చు, బట్ మనకి ఇంతే అవసరం ఉంది. రోజు మిమ్మల్ని మీరు 1% బెటర్ చేసుకుంటే 1 ఇయర్ మొత్తంలో 37% బెటర్ పర్సన్ అవ్వచ్చు. 365 రోజులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయినా సరే ఒక వారానికి 5 రోజులైనా చేయగలరు కదా, అంటే 332 రోజులు. అయినా సరే మిమ్మల్ని మీరు 10 రెట్లు బెటర్గా మార్చుకుంటారు. దీనివల్ల నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు మీ పెద్ద పెద్ద గోల్స్ అన్నిటినీ సాధించగలరు. అలానే మీ గోల్ నుంచి మిమ్మల్ని దూరం చేసే పనులు రోజు 1% చేసినా కూడా మీరు 0.03%కి పడిపోతారు. అంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే మిగిలిపోతారు. ఇదే హ్యాబిట్స్ యొక్క గేమ్. మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్తే అప్పుడు టైం ఒక ఫ్రెండ్ లా మీ గోల్ వరకు రీచ్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తే ఈ టైం మీ శత్రువులాగా మీ గోల్స్ నుంచి దూరం చేస్తుంది. జేమ్స్ ఈ విషయాన్ని బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ యొక్క సక్సెస్ స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ ఒక యావరేజ్ పర్ఫార్మింగ్ టీమ్ అండ్ లాస్ట్ 100 years లో వాళ్ళకి కేవలం ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ మాత్రమే దొరికింది. అప్పుడే 2003లో అసోసియేషన్ ఒక కొత్త కోచ్ బ్రేల్స్ఫోర్డ్ ని అపాయింట్ చేశారు. అప్పటి నుంచి నెక్స్ట్ 10 years లో ఆ టీమ్ 62 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ అండ్ 5 టూర్ దే ఫ్రాన్స్ లో గెలిచారు. ఇదంతా బ్రేల్స్ఫోర్డ్ వాడిన టెక్నిక్ అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ వల్ల సాధ్యమైంది. దీనికి అకార్డింగ్ ఒక సైక్లిస్ట్ సైక్లింగ్ సంబంధించిన అన్ని విషయాల్లో 1% ఇంప్రూవ్మెంట్ అచీవ్ చేస్తే తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే కోచ్ ఎన్నో చిన్న చిన్న విషయాల్లో మార్చడం స్టార్ట్ చేశారు. సైక్లింగ్ యొక్క టైర్స్ ని లైట్ అండ్ మంచి గ్రిప్ ఉండేలా మార్చారు. సైకిల్ సీట్స్ ని కంఫర్టబుల్ గా చేశారు. సైక్లింగ్ సూట్ అండ్ వాళ్ళకి బాగా నిద్రపడడానికి మంచి పిల్లో, డైట్ అండ్ హ్యాండ్ వాష్ చేసే పద్ధతిని కూడా మార్చారు. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల బ్రిటిష్ సైక్లింగ్ టీం ఒక నార్మల్ టీం నుంచి నెంబర్ 1 టీం అయింది. అందుకే చిన్న చిన్న అలవాట్లని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. చాప్టర్ నెంబర్ 2 ఎవ్రీ యాక్షన్ యూ టేక్ ఈస్ ఎ వోట్ ఫర్ ద పర్సన్ యూ వాంట్ టు బికమ్. జేమ్స్ క్లియర్ ఈ బుక్ లో ది ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పారు. ఇది కేర్ఫుల్ గా వినండి. అలవాట్లు అనేవి ఒక పాయింట్ దాటేంత వరకు ఏం తేడా చూపించవు. మనం ఎప్పుడు స్ట్రైట్ గా లైఫ్ లో పైకి ఎదగాలనుకుంటాం, కానీ నిజానికి అది జరగదు. చాలా టైం పడుతుంది. ఇదే టైంలో మనం బాధపడుతూ అనుకున్న రిజల్ట్ రావట్లేదని గివ్ అప్ ఇస్తాం. బట్ ఒకవేళ మీరు అదే మంచి అలవాట్లకి స్టిక్ అయి ఉంటే టైంతో పాటు మీరు అనుకున్న దానికన్నా చాలా పెద్ద సక్సెస్ చూస్తారు. మీ కష్టం వేస్ట్ అవడం లేదు, జస్ట్ స్టోర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. చాప్టర్ నెంబర్ 3 ఇఫ్ యూ వాంట్ బెటర్ రిజల్ట్స్ ఫర్గెట్ అబౌట్ గోల్స్, ఫోకస్ ఆన్ యువర్ సిస్టమ్స్ ఇన్స్టెడ్. సపోజ్ మీకు వెయిట్ లాస్ అవ్వాలని గోల్ ఉంటే 80 నుంచి 65 kgs తగ్గాలనుకుంటే ఆ 65ని మర్చిపోండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఫాలో అవ్వాల్సిన డైట్ మీద ఫోకస్ చేయండి. బిజినెస్ లో 1 crore మైల్ స్టోన్ ఉంటే ఆ 1 crore మర్చిపోండి. ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్ రెవెన్యూ పెరగాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని ఆలోచించండి. మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ టీమ్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి చిన్న చేంజెస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడే మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే గోల్స్ పెట్టుకోవడం యూజ్లెస్సా? అస్సలు కాదు. ఈ గోల్స్ విషయంలో మనం ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి జేమ్స్ చెప్పారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే విన్నర్స్ కి లూజర్స్ కి సేమ్ గోల్ ఉంటుంది. ప్రతి ఒలింపియన్ కి గోల్డ్ మెడల్ కావాలి, ప్రతి వ్యక్తికి జాబ్ కావాలి, కాబట్టి గోల్ పీపుల్ ని వేరు చేయలేదు. సెకండ్ది ఆ గోల్ ని అచీవ్ చేయడం ఆ మూమెంట్ లో అయ్యే ఒక మార్పు మాత్రమే. నేను నా రూమ్ ని క్లీన్ చేసుకోవడానికి మోటివేషన్ తెచ్చుకోవచ్చు, కానీ నేను నా చెడు అలవాట్లని అలానే కొనసాగిస్తే, అంటే ఏ అలవాట్ల వల్ల అయితే నా రూమ్ చెత్తగా మారుతుందో అవి అలానే చేస్తూ ఉంటే మళ్ళీ కొంత టైంకి నా రూమ్ మొత్తం చెత్తగానే అవుతుంది. మనం మన లైఫ్ ని ఆ క్షణం కోసం మాత్రమే మార్చుకుంటాం. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ కూడా టెంపరీగానే వస్తాయి. సో ఫిక్స్ ద ఇన్పుట్స్ అండ్ ద అవుట్పుట్స్ విల్ ఫిక్స్ దెమ్సెల్వ్స్. అసలు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏంటి? మీరు మీ బాడీకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు ఇన్పుట్, అండ్ తిన్న ఫుడ్ తో బయటికి ఎలా కనిపిస్తున్నారు అనేది అవుట్పుట్. హెల్దీ ఫుడ్ తింటే హెల్దీగా ఉంటారు, జంక్ ఫుడ్ తింటే చాలా ఫ్యాట్ గా చాలా సన్నగా ఉంటారు. సో మీ అవుట్పుట్ మార్చాలనుకుంటే ఇన్పుట్స్ ని సరిచేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ అవుట్పుట్ మారిపోతుంది. థర్డ్ ది గోల్స్ రిస్ట్రిక్ట్ యువర్ హ్యాపీనెస్. మనం ఎప్పుడో ఒక ఊహలో ఉంటాం.
నేను ఎప్పుడైతే నా గోల్ని సాధిస్తానో అప్పుడు హ్యాపీగా ఉంటా అని. దీనివల్ల మనం నెక్స్ట్ గోల్ని సాధించే వరకు సంతోషంగా ఉండలేం. ఈ అలవాటు వల్ల మనం ఎప్పుడూ మన హ్యాపీనెస్ని నెక్స్ట్ మైల్ స్టోన్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. కానీ గోల్స్కి కాకుండా సిస్టమ్స్కి స్టిక్ అవడం దీనికి యాంటీడోట్ లాంటిదని జేమ్స్ అంటారు. మీరు చేసే పనిని ప్రేమిస్తే మీరు హ్యాపీగా ఉండడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ది, గోల్స్ అనేవి ఎప్పుడైనా మన లాంగ్ టర్మ్ ప్రాసెస్కి విరుద్ధంగా ఉంటాయి. గోల్స్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం గేమ్లో గెలవడానికి మాత్రమే, కానీ సిస్టమ్స్ని బిల్డ్ చేయడానికి కారణం మాత్రం ఆటని కంటిన్యూ చేయడానికి. ఈ యూట్యూబ్ ఛానల్ మీద నేనేం గోల్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేనేమి ఇంత సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటే యూట్యూబ్ని గెలవలేను కదా. నేను ఓన్లీ వీడియోస్ చేసే ప్రాసెస్ని ఇష్టపడ్డాను. నాకు మనీ వస్తున్నాయి అండ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా సరదాగా కూడా ఉంటుంది. అండ్ నేను గేమ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా, నేను ఆటని గెలవాలనుకోవట్లేదు. సో సిస్టమ్ అండ్ గోల్ మధ్య తేడా ఏంటంటే, మీరు ఒక ఆట ఆడుతున్నారు అండ్ ఏ ఆట అయినా గోల్ ఏంటంటే గేమ్ అయిపోయేసరికి ఎక్కువ స్కోర్ రావడం. కానీ మీరు గేమ్ అంతా స్కోర్ బోర్డ్ చూస్తూ ఉండలేరు కదా, ఎందుకంటే అది మీకు ఎలాగో హెల్ప్ చేయలేదు. సో మీరు స్కోర్ని పట్టించుకోకుండా ఆడితే అండ్ మీరు ఆడే ప్రాసెస్ మీద ఆరు మంచిగా ఆడడం మీద ఫోకస్ పెడితే అప్పుడు మీకు ఆటోమేటిక్గా మంచి స్కోర్ వస్తుంది. చాప్టర్ 4, పవర్ ఆఫ్ ఐడెంటిటీ. మీరు మీ హ్యాబిట్స్ని ఎందుకు మార్చుకోలేరు? ఎందుకంటే మీరు ఫాలో అయ్యే వే తప్పు అయి ఉండొచ్చు, లేదా మీరు చేంజ్ చేయాలనుకునే హ్యాబిట్ రాంగ్ అయి ఉండొచ్చు. ఏల్ యూనివర్సిటీలో 2 గ్రూప్స్ మీద అయిన రీసెర్చ్కి అకార్డింగ్, ఎవరైతే వాళ్ళ ఓల్డ్ ఏజ్ గురించి పాజిటివ్ థాట్స్ ఊహించుకున్నారో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నెగిటివ్ థాట్స్ ఉండే వాళ్ళకంటే 7.6 years ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పెద్ద నెంబర్, ఎందుకంటే మిగతా ఏది కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇంత ఎక్కువ పెంచలేదు. అండ్ ఓల్డ్ ఏజ్ గురించి పాజిటివ్ ఉండే వాళ్ళ దగ్గర బ్రతికుండాలి అనే విల్ పవర్ ఉంటుంది. అండ్ వాళ్ళు మెంటల్ అండ్ ఫిజికల్ లెవెల్లో వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉంచుకుంటారు. అలానే నెగిటివ్ థాట్స్తో ఉన్న వాళ్ళు ఎప్పుడు సిగ్గా లేదా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే జస్ట్ ఒక మైండ్ సెట్ తోనే ఎన్నో విషయాలు మారచ్చు. జనరల్లీ ఏమైనా సాధించడానికి అందరూ వాళ్ళ గోల్ సెట్ చేసుకుంటారు అండ్ దాని తర్వాత ప్రాసెస్ డిసైడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ 5 months లో 10 kgs వెయిట్ తగ్గించాలనుకుంటున్నా, ఇది అవుట్కమ్. అండ్ దీనికోసం నేను రోజు 2 hours వర్కౌట్ చేస్తూ హెల్దీ ఫుడ్ తినాలి, ఇది ప్రాసెస్. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ మెథడ్ కొన్ని డేస్ తర్వాత బోరింగ్ అనిపిస్తుంది, ఎవరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతారు. అందుకే జేమ్స్ బిహేవియర్ చేంజ్ ని ఒక డీపర్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళడం గురించి మాట్లాడతారు. దీనికి అకార్డింగ్, మీరు సాధించాలనుకునే దాన్ని మీ ఐడెంటిటీ యొక్క పార్ట్ అయ్యేలా చేయండి. అంటే మీ మైండ్ సెట్ అండ్ బిలీఫ్ సిస్టంలో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీరు అసలు వర్కౌట్ ఎప్పుడు మిస్ అవ్వని పర్సన్ లా ఇమాజిన్ చేసుకోండి. అలాంటప్పుడు మీరు ఎంత బిజీ అయినా సరే వర్కౌట్ మీద ఎలా అయినా టైం స్పెండ్ చేస్తారు. మన బ్రెయిన్ మన ఐడెంటిటీని మెయింటైన్ చేయడానికి యాక్షన్స్ ని మోడిఫై చేస్తుంది. అందుకే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అదే అవుతారని అందరూ అంటుంటారు. మీ మైండ్ సెట్ అండ్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటే మీ మైండ్ దానికి అకార్డింగ్ యాక్షన్స్ డిజైన్ చేస్తుంది అండ్ మీకు అవుట్కమ్ దొరికేలా చేస్తుంది. చాప్టర్ 5, రూత్లెస్ ఎలిమినేషన్. మన జనరేషన్ కుండే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఫోకస్ లేకపోవడం. మన ప్రయారిటీస్ ఏంటో మనకు తెలిసి ఉండదు. ఒకప్పుడు అందరికీ వాళ్ళ పని ఏంటో తెలిసి ఉండేది అండ్ వాళ్ళ పని మీద ఫోకస్ చేసేవారు, అందుకే వాళ్ళకి సక్సెస్ కూడా ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడేంటి, ఇండివిజువల్ అయినా ఆర్గనైజేషన్ అయినా ప్రతి విషయంలో ప్రయారిటీస్ ఇంపార్టెంట్. అంటే సేల్స్ కూడా కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, పని యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కావాలి. కానీ జేమ్స్ ఇలా అంటారు, మీ టాస్క్స్ ఎంత సింప్లిఫైడ్ ఉంటే అంత ఈజీగా వాటి మీద ఫోకస్ చేసి పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ అయితే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీద ఉండాలి అండ్ మీ రొటీన్ మొత్తం దానికి రిలేటెడ్గా ఉండాలి. అండ్ మీరు మిగతా పనులను దానికి అకార్డింగ్ గా మేనేజ్ చేయండి, బట్ పనులకి అకార్డింగ్ గా స్టడీస్ ని మేనేజ్ చేయొద్దు. ఇలానే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ క్రియేట్ చేస్తే ఒక టైంలో ఒక ప్రోడక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి ఆలోచించండి. టాస్క్స్ అన్నిటిని సింప్లిఫై చేసి హ్యాబిట్ ఫామ్ చేసుకోవడం ఎందుకు ఈజీ అంటే, మనం ఒక టైంలో ఒక విషయం మీద మాత్రమే ఫోకస్ చేసేలాగా మన బ్రెయిన్ డిజైన్ అయి ఉంది. మల్టీ టాస్కింగ్ యొక్క కాన్సెప్ట్ మీకు ఎక్కువ క్వాంటిటీలో వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, బట్ క్వాలిటీలో కాదు. ఇలా ఎందుకో చూద్దాం. జడ్జెస్ ఒక ప్యానల్ కి 1000 కేసెస్ విని ఖైదీలు జైలు నుంచి విముక్తి చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకునే టాస్క్ ఇచ్చారు. వాళ్ళ డెసిషన్స్ యొక్క గ్రాఫ్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. మార్నింగ్ టైంలో ఫ్రీ అయ్యే ఖైదీల నెంబర్ పెద్దగా ఉండేది అండ్ టైం గడిచే కొద్దీ నెంబర్ తక్కువ అవుతూ వచ్చింది. లంచ్ తర్వాత సిచ్యువేషన్ కొంచెం బెటర్ అయింది అండ్ ఈవినింగ్ డెసిషన్స్ అన్ని ఖైదీలకి అగేన్స్ట్ గా తీసుకున్నారు. ఇలా ఎందుకు? దీన్ని డెసిషన్ ఫెటిగ్ అంటారు. అంటే మీకు ఎన్ని ఎక్కువ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తే మీ బ్రెయిన్ అంతా అలిసిపోతుంది అండ్ తక్కువ ఫోకస్ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా తగ్గిపోతుంది. అందుకే హ్యాబిట్స్ మార్చుకునేటప్పుడు ప్రయారిటీస్ మీద కాకుండా ఒక ప్రయారిటీ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. చాప్టర్ 6, ది 25/5 ప్రిన్సిపల్. ఇది వారెన్ బఫెట్ యొక్క గోల్డెన్ రూల్. మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే మీ ప్రయారిటీ లిస్ట్ లో ఫస్ట్ లో ఉందో అది ఇప్పటి వరకు పూర్తయి ఉండదు అండ్ మీరు అనుకున్న స్పీడ్ లో దాన్ని చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో ఏం కావాలో తెలుసు, అయినా సరే దాన్ని సాధించలేరు. ఎందుకు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వారెన్ బఫెట్ యొక్క 25/5 ప్రిన్సిపల్ తో దొరుకుతుంది. వారెన్ బఫెట్ అతని పర్సనల్ పైలట్ మైక్ ఫ్లింట్ కి ఇది నేర్పించారు అండ్ ఇది అతని లైఫ్ లో గోల్డెన్ లెసన్ లా పనిచేస్తుందని మైక్ చెప్పారు. మైక్ తన లైఫ్ లో ఏం చేయాలనుకున్నారో వాటిని ఒక పేపర్ మీద రాసి లిస్ట్
లిస్ట్ ప్రిపేర్ చేయమని వారెన్ బఫెట్ చెప్పారు. అండ్ ఆ లిస్ట్ తీసుకుని వచ్చాక వారెన్ బఫెట్ అతన్ని ఆ లిస్ట్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన 5 విషయాల్ని సర్కిల్ చేయమని చెప్పారు. దాని తర్వాత 5 విషయాల మీద మాత్రమే ఫోకస్ చేయమన్నారు. అండ్ మిగిలిన 20 గురించి ఏం చేయాలనుకుంటున్నావని వారెన్ బఫెట్ ఫ్లింట్ అడిగారు. అప్పుడు ఫ్లింట్ ఇలా చెప్తారు, నేను ఫస్ట్ ఈ 5 విషయాల మీద ఫోకస్ చేసి దాని తర్వాత ఫ్రీ టైం దొరికినప్పుడు మిగిలిన 20 మీద ఫోకస్ చేస్తా. ఇదే నువ్వు చేస్తున్న తప్పని బఫెట్ అంటారు. మిగిలిన 20 విషయాలు అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్ అనే లిస్ట్ లో యాడ్ అవ్వాలి అండ్ వాటిని ఎప్పుడు చేయకూడదు. ఈ 5 టాస్క్స్ ఫినిష్ చేసే వరకు మిగతా 20 మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఈ ఫార్ములా మీరు మీ షార్ట్ టర్మ్ గోల్స్ మీద అప్లై చేయొచ్చు. ఇవి 1 డే, 1 వీక్, 1 ఇయర్ లేదా మీ లైఫ్ గోల్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. మన బ్రెయిన్ ఇలా డిజైన్ అయి ఉంది. షార్ట్ టర్మ్ అండ్ ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చే గోల్స్ వైపు డిస్ట్రాక్ట్ అయిపోతాం అండ్ దానివల్ల మనం మన మెయిన్ గోల్ మీద ఫోకస్ చేయలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలని మీకు తెలిసి కూడా మీరు లోన్కి కార్ తీసుకుంటారు. మీకు బిజినెస్కి డబ్బులు కావాలని తెలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? మీకు ఒక మొబైల్ ఫోన్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ మీ పాత ఫోన్ బాగా పనిచేస్తున్నా సరే మీరు ఇంకొకటి కొనుక్కుంటారు. అందుకే జేమ్స్ ఇలా చెప్తారు, మీరు ఏమైనా సాధించాలనుకుంటే రోజు మార్నింగ్ మీరు చేయాల్సిన వాటి యొక్క లిస్ట్ కాకుండా మీ డిస్ట్రాక్షన్స్ యొక్క లిస్ట్ రెడీ చేయండి. అప్పుడు మీరు వాటికి దూరంగా ఉంటారు. లైఫ్లో ఎవరు 25 గోల్స్ రీచ్ అవ్వలేరు, కానీ ఒకవేళ 2-3 పెద్ద గోల్స్ అచీవ్ చేసినా చాలా పెద్ద సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అందుకే మీరు ఏం చేయగలరనే దాని గురించి ఆలోచించకుండా మీరు ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. చాప్టర్ 7 3 hours ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్. మనందరికీ ఉండే వీక్నెస్ ఏంటంటే చెడు అలవాట్లని ఈజీగా అలవాటు చేసుకుంటాం, కానీ మంచి అలవాట్లని అలవాటు చేసుకోవడంలో ఎన్నో కష్టాలు వస్తాయి. మన బ్రెయిన్ దానికోసం రెడీగా ఉండదు. అది నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్స్ చూడడం అవ్వచ్చు లేదా డైటింగ్ మధ్య స్నాకింగ్ చేయడం అవ్వచ్చు. అందుకే ఆథర్ 3 hours ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వమని చెప్పారు. 3 hours అంటే రిమైండర్, రొటీన్ అండ్ రివార్డ్. మీరు ఈవినింగ్ టీవీ చూసేటప్పుడు మీకు ఆకలి వేస్తుంది, ఇది రిమైండర్. మీరు లేచి మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటారు, ఇది రొటీన్. అండ్ టీవీ చూస్తూ మ్యాగీ తింటారు, ఇది రివార్డ్. రివార్డ్ మనకి ప్లెజర్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ తన రిమైండర్ యొక్క మెమరీలో ఫీడ్ చేసుకుంటుంది. సో ఆ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగినప్పుడు మన మైండ్ ఆ రొటీన్ ని రిపీట్ చేయమని చెప్తుంది, మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. ఈ హ్యాబిట్స్ యొక్క రివార్డ్ వెంటనే దొరుకుతుంది. అందుకే మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. అంటే మీరు ఏమైనా చెడు అలవాటు వదులుకోవాలనుకుంటే మీరు దాని రిమైండర్ ని ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈవినింగ్ టీవీ ఆన్ చేసిన వెంటనే ఏమైనా స్నాక్ తినాలనిపిస్తే మిమ్మల్ని మీరు వేరే పనితో డిస్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వాకింగ్, ఏమైనా హాబీ లేదా ఫ్రెండ్స్ తో అవుటింగ్ కి వెళ్ళడం లాంటివి ట్రై చేయొచ్చు. అసలు రిమైండరే ఉండకపోతే రొటీన్ కూడా ఎండ్ అయిపోతుంది. తిన్న వెంటనే చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీకు నిద్ర వస్తే మీరు నడుస్తూ వీడియో లెక్చర్స్ చూడండి, మీ హ్యాబిట్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. ఇలానే ఏమైనా మంచి అలవాటుని మీ రొటీన్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకునే బదులు ఆల్రెడీ మీకున్న హ్యాబిట్ తో కలిపి కాక్టైల్ హ్యాబిట్ లా అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే కొత్త హ్యాబిట్స్ ని ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. మీరు రోజు ఆఫీస్ నుంచి వచ్చాక రన్నింగ్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు, కానీ మీరు ఈ రోజు అలిసిపోయారు అండ్ రన్నింగ్ రేపటి నుంచి చేయొచ్చు అని మీ బాడీ చెప్తుంది. ఇలాంటప్పుడు మీ ఆఫీస్ షూస్ నుంచి కాళ్ళు బయటికి తీసాక వెంటనే రన్నింగ్ షూస్ లో పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ కి రన్నింగ్ కి వెళ్ళాలి అనే రిమైండర్ దొరుకుతుంది. ఫిట్నెస్ యొక్క రివార్డ్ ఒక లాంగ్ టర్మ్ గోల్ అండ్ దాన్ని షార్ట్ టర్మ్ లోకి చేంజ్ చేయడానికి మీరు ఇలా అనుకోవచ్చు, మీరు రన్నింగ్ చేసి వచ్చాక మీరు మీ ఫేవరెట్ మ్యూజిక్ లేదా టీవీ షో చూడొచ్చు. ఇలా హ్యాబిట్ ఫార్మింగ్ యొక్క 3 hour థియరీని అర్థం చేసుకొని మీరు ఈజీగా మీ అలవాటును మానేయొచ్చు అండ్ కొత్త అలవాటు చేసుకోవచ్చు. చాప్టర్ 7 2 minutes ప్రిన్సిపల్. ఒక కొత్త హ్యాబిట్ ని స్టార్ట్ చేయడం ఇంత కష్టంగా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం దాన్ని ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తాం. ఒకవేళ మ్యారథాన్ రన్ చేయడం మీ ఏమైతే మీరు ఫస్ట్ రోజే చాలా ఉత్సాహంగా 10 kilometers రన్నింగ్ చేస్తే మీరు అలిసిపోతారు అండ్ మీ బ్రెయిన్ యొక్క న్యూరోలాజికల్ సిస్టమ్ దాన్ని నెగిటివ్ రివార్డ్ లా ట్రీట్ చేస్తుంది. అందుకే మీరు మళ్ళీ ఎప్పుడైనా రన్నింగ్ గురించి ఆలోచిస్తే మీ బ్రెయిన్ మీకు ఎలా నో చెప్పాలనే సాకులు వెతుకుతూ ఉంటుంది. సో ఆథర్ ఎలా చెప్తారు, మీ హ్యాబిట్స్ ని 2 minutes లో ఫినిష్ అయ్యేలా సింప్లిఫై చేసుకోండి. మ్యారథాన్ రన్ అంటే జస్ట్ రన్నింగ్ షూస్ వేసుకొని 10 minutes వాక్ చేయడం అనుకోండి. 6 hours చదవడం అంటే జస్ట్ టేబుల్ మీద కూర్చొని నోట్స్ ఓపెన్ చేయడం అనుకోండి. రీడింగ్ ని అలవాటు చేసుకోవడానికి పడుకునే ముందు జస్ట్ ఒక్క పేజ్ చదవండి. ఏ హ్యాబిట్ అయినా స్టార్ట్ చేయడానికి 2 minutes టైం ఇవ్వాలి. జేమ్స్ ఎలా అంటారు, అసలైన మోటివేషన్ అనేది పని స్టార్ట్ చేసే ముందు కాదు, స్టార్ట్ చేసిన తర్వాత వస్తుంది. ఒకవేళ మనం టైం వర్సెస్ ఫ్రిక్షన్ గ్రాఫ్ చూస్తే ఏ పనినైనా స్టార్ట్ చేయడానికి మనకు అన్నిటికంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మన మైండ్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం స్టార్టింగ్ 2 minutes ఈజీగా చేసేస్తే ముందు చేయాల్సిన పనికి మోటివేషన్ దొరుకుతుంది అండ్ ఆ పని దానికదే అయిపోతుంది. అసలు ఒక పేజ్ చదివితే ఏమవుతుంది, నోట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుందని మీరు ఆలోచించవచ్చు. అసలు ఏం చేయకుండా ఉండే బదులు 1 page చదవడం బెటర్ అని అనుకోండి. బుక్స్ ఓపెన్ చేయకుండా కూర్చునే కంటే అసలు సిలబస్ ఏంటో చూడడం బెటర్. సైన్స్ ఎలా చెప్తుంది, ఏ పని అయితే 120 seconds లేదా దానికంటే ఎక్కువ టైంలో అయిపోతుందో అది బ్రెయిన్ లో ఒక రిచువల్ లా ఫీడ్ అవుతుంది. మీరు ఈ రిచువల్ ని ఫాలో అయితే ముందు చేయాల్సిన పనికి జోష్ అండ్ మోటివేషన్ 2 దొరుకుతాయి. చాప్టర్ 8 ఎన్విరాన్మెంట్ డిజైన్. మీ ఎన్విరాన్మెంట్ హ్యాబిట్ ఫ్రెండ్లీగా ఉంచుకోవడం. మీకు ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తే జస్ట్ ఫోన్ బయటికి తీసి ఆర్డర్ చేయండి. నాన్ స్టాప్ మూవీస్ చూస్తూ టైం వేస్ట్ చేయాలనుకుంటే ల్యాప్టాప్లో నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకోండి. మీకు ఎన్ని లేటెస్ట్ మూవీస్ చూడాలనిపిస్తే అవన్నీ చూసేయండి.
ఒక పర్సన్ ఎంత లేజీగా ఉన్నా సరే ఇవన్నీ ఈజీగా చేసేస్తారు. కానీ ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ తినడానికి మీకు బయట రెస్టారెంట్ వరకు వెళ్లాల్సి వస్తే, మూవీ చూడడం కోసం సినిమా హాల్ వరకు వెళ్లాల్సి వస్తే, అది కూడా నడిచి వెళ్తే మీరు వీటిని ఫ్రీక్వెంట్ గా చేయలేరు. ఎందుకంటే మన బ్రెయిన్ బై డిఫాల్ట్ లేజీ బిహేవియర్ ని ఫాలో చేస్తుంది. కానీ మనం బ్రెయిన్ యొక్క లేజినెస్ ని కూడా యూజ్ చేసుకుంటే, అంటే మీరు ఒక పనిని చేయకూడదని మీరు అనుకుంటే మీ బ్రెయిన్ దాన్ని వదిలేస్తుంది. అండ్ స్మోకింగ్ చేయడం క్విట్ చేయాలనుకుంటే సిగరెట్ కొనుక్కునే బదులు చూయింగ్ గమ్ కొనుక్కోండి. మీ పాకెట్ లో సిగరెట్స్ లేకపోతే మీరు స్మోక్ చేసే ఛాన్సెస్ కూడా తక్కువైపోతాయి. దానికి బదులుగా మీకు మీరు చూయింగ్ గమ్ ఆఫర్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ని ఎన్విరాన్మెంట్ డిజైన్ అంటారు. ఇందులో మనం మన బ్రెయిన్ యొక్క బై డిఫాల్ట్ లేజీ యాక్షన్స్ వల్ల చెడు అలవాట్లను మానేయొచ్చు. చాప్టర్ 9 ద సైన్ఫీల్డ్ ఎనర్జీ. జేమ్స్ క్లియర్ ఎలా అంటారు, మాస్టరీ ఫాలోస్ కన్సిస్టెన్సీ. ఎవరైతే వాళ్ళ పనుల్లో కన్సిస్టెన్సీ ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. కన్సిస్టెన్సీని ఫాలో చేయడానికి ఫేమస్ కమెడియన్ సైన్ఫీల్డ్ స్ట్రాటజీని యూజ్ చేయమని ఆథర్ చెప్పారు. ఒకసారి సైన్ఫీల్డ్ ని బడ్డింగ్ కమెడియన్ బ్రాండ్ ఐసాక్ ఇలా అడుగుతారు, మంచి పర్ఫార్మెన్స్ కోసం మీరు కొత్త యాక్టర్స్ కి ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సైన్ఫీల్డ్ ఎలా అంటారు, మంచి పర్ఫార్మెన్స్ కోసం మీకు మంచి జోక్స్ కావాలి. అండ్ ఈ జోక్స్ కోసం రోజు జోక్స్ నేర్చుకునే హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలి. దీనికోసం సైన్ఫీల్డ్ ఒక స్ట్రాటజీ చెప్పారు. ఒక పెద్ద వాల్ క్యాలెండర్ తీసుకుని రోజు జోక్స్ రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఎలాంటి జోక్స్ రాసినా పర్లేదు, కానీ మీరు రాయాలి. రాసిన తర్వాత డేట్ ని రెడ్ మార్కర్ తో క్రాస్ చేయండి. నెమ్మదిగా మీ బ్రెయిన్ కి ఇది అలవాటు అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఏదేమైనా సరే రెడ్ క్రాస్ చేసి చైన్ ని మీ బ్రెయిన్ ఎప్పుడు బ్రేక్ చేయాలనుకోదు. మీరు ఎంత బిజీ ఉన్నా సరే మీకు ఒక జోక్ రాసే టైం దొరుకుతుంది. ఈ ఐడియాతో మీరు ఏ గోల్ అయినా అచీవ్ చేయొచ్చు. మీరు 100 పుషప్స్ చేయాలనుకుంటే రోజు 5 పుషప్స్ చేయండి. ఇది చాలా ఈజీ. అండ్ మీరు పుషప్స్ ఎలా చేసినా పర్లేదు, మీరు జస్ట్ రోజు ట్రై చేయాలి. అండ్ క్యాలెండర్ లో ఆ డేట్ మీద రెడ్ మార్క్ చేయాలి. ఇలా చేస్తూ మీరు 100 పుషప్స్ వరకు తప్పకుండా చేరుకుంటారు. మీరు స్టార్టింగ్ లోనే పెద్ద గోల్ సెట్ చేసుకుంటే అలిసిపోయి మధ్యలోనే క్విట్ చేస్తారు. అందుకే సెంట్రల్ ఐడియా ఏంటంటే డోంట్ బ్రేక్ ద చైన్. అలవాటు నెట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇవి జేమ్స్ క్లియర్ బుక్ అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో మెన్షన్ చేసిన హ్యాబిట్ యొక్క టెక్నిక్స్. వీటితో ఎంత పెద్ద పని ఉన్నా సరే మీ బ్రెయిన్ దాన్ని చేసేలా ట్రిక్ చేసుకోవచ్చు. మన లైఫ్ లో చాలా పెద్ద పార్ట్ మన హ్యాబిట్స్ తో చేంజ్ అవుతుంది. అండ్ మనం మన లైఫ్ లో 40% టైం హ్యాబిచువల్ పనుల్ని చేయడంలో ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ 60% కోసమే మనం మన బ్రెయిన్ ని యూజ్ చేసి ఆలోచిస్తాం. అందుకే మన సక్సెస్ అనేది మన హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోని షార్ట్ లో సమ్మరైజ్ చేయాలంటే, హ్యాబిట్స్ ని మార్చుకోవడానికి మీరు ఫస్ట్ మీ హ్యాబిట్స్ ని సింప్లిఫై చేసుకోవాలి. దానికోసం చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి. అండ్ కీ స్టోన్ హ్యాబిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ని హ్యాబిట్ ఫ్రెండ్లీగా మార్చి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం అనుకున్నా సరే అది పాసిబుల్ అవుతుంది. మీ బ్రెయిన్ అండ్ టైం మీకు ఒక ఫ్రెండ్ లా ఉంటారు. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒకవేళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీనివల్ల మీ లైక్డ్ వీడియోస్ లో ఇది సేవ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే కంగ్రాట్స్. ఈ లైఫ్ అనే గేమ్ లో మీరు ప్రతిరోజు బెటర్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయడానికి హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నారు. కానీ మనీ సంపాదించడానికి పరిగెడుతూ ఎంతో మంది వచ్చిన మనీని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకోవట్లేదు. అండ్ బయట ఎన్ని దారులు ఉన్నాయో తెలుసుకోకుండా జీవితాంతం అలానే కష్టపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు అలాంటి తప్పు చేయకూడదు అనుకుంటే వీడియో క్లిక్ చేసి మాస్టర్ క్లాస్ చూడండి. మళ్ళీ మాస్టర్ క్లాస్ లో కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.